రోడ్లపై వాహనాలను ఓసారి చూడండి. పొగను విరజిమ్ముతూ పోతుంటాయి. ఎంత పొగతో వెళ్తున్నా అడిగేవాడు కనిపించడు. పొల్యూషన్ సర్టిఫికేట్ ఉందో లేదో పట్టించుకునేవారుండరు. ఇది ఇప్పటి వరకు చూస్తున్న దృశ్యాలు. కానీ ఇక నుంచి ఆ పరిస్థితి ఉండదు. రూల్స్ స్ట్రిక్ట్‌గా ఉండబోతున్నాయి. పొల్యూషన్ సర్టిఫికేటే కదా అని లైట్ తీసుకుంటే చలాన్లు వాయగొట్టబోతున్నాయి. ఎందుకంటే నగరాలలో వాహనాల సంఖ్య భారీగా పెరుగుతుంది. వాహనాల సంఖ్యతో పాటే పొల్యూషన్ కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. దీంతో రవాణా శాఖ పొల్యూషన్‌కు చెక్ పెట్టేందుకు రెడీ అయింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొన్ని కఠిన నిర్ణయాలు రెడీ చేసింది. పీయూసీ సర్టిఫికెట్లపై దృష్టి పెడుతోంది. పీయూసీ అంటే పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్. దీన్నే మనం పొల్యూషన్ సర్టిఫికేట్ అంటాం. రోడ్లపై తిరిగే వాహనాలకు పీయూసీ ఉందా లేదా అని, దాని స్టేటస్ ఏమిటనే అంశాన్ని నిరంతరం చెక్ చేయనున్నారు. పీయూసీ లేకపోతే ఆన్లైన్లోనే చలాన్లు పంపబోతున్నారు. తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో కలిసి రియల్ టైమ్ ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. ఈ వ్యవస్థతో నగరంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు వాహనాల నంబర్ ప్లేట్లను పరీక్షించి వాటి పీయూసీ సర్టిఫికేట్ని చెక్ చేస్తాయి. పీయూసీ సర్టిఫికేట్ లేని వాహనాలను గుర్తించి ముందుగా అలర్ట్ చేస్తూ మెసేజ్లు పంపుతాయి. ఆ తర్వాత చలాన్లు వేస్తారు. ఇప్పటి వరకు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వాళ్లకు మాత్రమే చలాన్లు వేసి ఆన్లైన్లో పంపుతున్నారు. ఇక నుంచి పొల్యూషన్ సర్టిఫికేట్ లేకున్నా ఫైన్లతో అటాక్ చేయనున్నారు. హైదరాబాద్ నగరంలోని వెహికులర్ పొల్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా పీయూసీ సర్టిఫికేట్ ఆన్లైన్లో రీజనరేట్ చేస్తారు. ఈ విధానంలో ఆన్లైన్ ద్వారానే చలాన్లు వాహనదారులకు చేరుతాయి. నగరాల్లో కాలుష్యానికి ప్రధానంగా పెరుగుతున్న వాహనాలే కారణమవుతున్నాయి. వాటి కండిషన్ సరిగ్గా లేకున్నా కాల పరిమితి దాటిన కాలుష్యానికి మరింత కారణమవుతున్నాయి. దీన్ని అడ్డుకోవాలంటే రోడ్డెక్కిన వాహనాలపై నిఘా అవసరమని ప్రభుత్వం భావిస్తుంది. కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ విషయంలో కఠినంగా ముందుకెళ్లాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రెడీ అవుతున్నారు. మరి మీ వాహనానికి పొల్యూషన్ సర్టిఫికేట్ ఉందా?